చాలామంది పిల్లలు మేము ఎవ్రీ ఇయర్ 120 ప్లేయర్స్ని ప్రొడక్ట్ చేసి నేషనల్స్ పంపిస్తాం. సబ్ జూనియర్లో, జూనియర్స్లో, సీనియర్, మెన్, ఉమెన్ 120 ప్లేయర్స్కి మన తెలంగాణలో ఓన్లీ 3-4కి అవకాశాలు జాబ్ దొరుకుతున్నాయి. కానీ ఆ 120 ప్లేయర్స్ మన స్టేట్ ఆడి కూడా జాబ్ దొరుకుతలేవండి. నాట్ ఓన్లీ హాకీలో, అన్ని రంగాల్లో. ఎందుకంటే ఇప్పుడు ఏజిస్ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, అది ఆల్ ఓవర్ రిక్రూట్మెంట్ వేస్తారు. మన కోట అయినా కూడా, మన తెలంగాణ కోట అయినా కూడా ఆల్ ఓవర్ వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళ ఒక క్లాస్ ఉన్నాయండి. 1, 2, 3 నేషనల్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చేటోళ్ళకి జాబ్స్ అనేసి. ఇంకా రైల్వేలో కూడా ప్రతిదీ 4 జాబ్స్ ప్రతి ఇయర్ ఉంటుంది అండి. హాకీలో వాళ్ళు కూడా సేమ్ అండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి జాబ్స్. మన తెలంగాణ టీము ఫస్ట్, సెకండ్ రాదండి. ఓన్లీ 10th, 11th పొజిషన్లో ఉంది. అది అందుకునే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే ఆర్ నాట్ గెటింగ్ జాబ్స్. దానివల్లనే ఇప్పుడు నేను తెలంగాణ సెక్రటరీ ఎందుకు వదిలేనంటే, అన్నా నేను 4-5 ఇయర్స్ ఆడుతున్నాం తెలంగాణకి. బెస్ట్ ప్లేయర్సే, ఇప్పుడు తెలంగాణలో బెస్ట్ ప్లేయర్సే ఆడుతున్నాం. మాకు అవకాశాలు, జాబ్స్ లేవు. అందుకనే లాస్ట్ 2-3 ఇయర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మ్యాచ్ బిఫోర్ ఆడుతున్నారు, స్టేట్కి సెలెక్ట్ అవుతున్నారు. కానీ 360 days నాదేమండి, యాజ్ ఎ తెలంగాణ సెక్రటరీగా ఉంటే నా తర్వాత కూడా ఒక ఇండియా ప్లేయర్ కావాలనే మెయిన్ నా ఉద్దేశం అండి. వాళ్ళ పిల్లలు ఓన్లీ థింగ్ ఇస్, పిల్లలు ఓన్లీ 10 days ప్రాక్టీస్ చేస్తున్నారు. దాని తర్వాత వీళ్ళు వాళ్ళ ఓన్ జాబ్స్కి పోయేసరికి ఇక నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్లో జాబ్స్ ఉంటేనండి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ స్పోర్ట్స్ ఒక క్యారియర్గా తీసుకుంటారు. కానీ జాబ్స్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ దాంట్లో 2% ఉంది. కానీ ఇంకా రిక్రూట్మెంట్ అవుతున్నారు. పోలీసులు అవుతున్నారు. కానీ మన స్పోర్ట్స్ కోట అని ఒక 2 పెట్టారు. కానీ అది అందరితోని ఎగ్జామ్స్ రాసి అప్పుడే స్పోర్ట్స్ కోట దొరుకుతుందండి. అందుకనే మోస్ట్ ఆఫ్ ది యంగ్ ప్లేయర్స్ ఎవరెవరు కంటిన్యూగా 4-5 ఇయర్స్ ఆడుతున్నారు, వాళ్ళు మళ్ళీ గెట్ డౌన్ అయ్యి వాళ్ళ ఓన్ జాబ్స్ పీటీగా జాయిన్ అవుతున్నారు. లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ప్రొఫెషనల్స్ బిజినెస్ దాంట్లో జాబ్గా వెళ్తున్నారు. కంటిన్యూగా ఆడితే ఇక్కడ నుంచి కూడా ఒక ఇండియన్ ప్లేయర్స్ తయారు చేయాలని నా మెయిన్ ఉద్దేశం. కానీ పిల్లలు సపోర్ట్ లేనందుకు ఇక నేను తెలంగాణ సెక్రటరీగా గెట్ బ్యాక్ చేశాను. అంటే మీరు అందుకే అంటే సపోర్ట్ చేయట్లేదు వాళ్ళకి, జాబ్స్ పిల్లలకి జాబ్స్ దొరుకుతలేవు. వాళ్ళు కంటిన్యూ ఎప్పుడైనా ఇండియా ప్లేయర్ కావాలంటే అండి 360 days ప్రాక్టీస్ చేయాలి. మినిమం 4 to 6 hours చేస్తేనే మీరు ఒక ఇండియా ప్లేయర్. నా తర్వాత మన సౌందర్య ఉంది నిజామాబాద్, వాళ్ళ తర్వాత కంటిన్యూటీ ఉంటుంది. కంటిన్యూటీ బ్రేక్ అయింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఇండియన్ ప్లేయర్స్ ఉండరు. అందుకునే వాళ్ళ పిల్లలకి వాళ్ళు అంటున్నారు, అన్నా 4-5 years ఆడుతున్నా, నాకు జాబ్స్ లేదు. ఇక మళ్ళీ వాళ్ళ మీద ప్రెషర్ వేయలేం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 20-21 మెయిన్ ఉంటారు. మళ్ళీ ఎడ్యుకేషన్లన్నా వెళ్ళిపోతారు, వాళ్ళు పీటీగానే వెళ్ళిపోతారు, మిగతా తల్లిదండ్రులు ప్రొఫెషనల్ బిజినెస్ దాంట్లో వెళ్ళిపోతారు. ఇక మేము కూడా ఏం అనలేదు, ఎందుకంటే వాళ్ళ క్యారియర్ని ఎందుకు బ్రేక్ చేయడం. ఓన్లీ వాళ్ళు వస్తారు, 10 days బిఫోర్ వస్తారు, ప్రాక్టీస్ ఆడతారు, స్టేట్ టీమ్కి పోతారు. అక్కడ స్టేట్ టీంలో అండి మన తెలంగాణ 10 goals 15 goals తినడం. నేను ఎందుకు గర్ల్స్ సీనియర్ మెన్ ఉమెన్ నేను ఎందుకు మీరు ఇట్లా అంటే, లేదు సార్ మాకు పీటీగా ఉంది, వాళ్ళు పర్మిషన్లు ఇస్తలేరు, మేము ప్రాక్టీస్ లేదు. దానివల్ల నేను యాజ్ ఎ తెలంగాణ సెక్రటరీ